అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మ. మేము తీసే వీడియోలు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి, ఫుల్ వీడియో చూసి ఒక లైక్ కొట్టండి. కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను. మళ్ళీ చెట్టు చూడండి, అసలు ఒకసారి చూడించు. మొగ్గలు ఎట్లా వస్తున్నాయి, గుండె మల్లెపూలు అంటారు. ఇది నాకు నీ బకెట్లో పెట్టి దగ్గర ఒక 7-8 సంవత్సరాల చెట్టు చూడండి ఎంత మొదలులా ఉంది. 8 సంవత్సరాల్లో ఏమో అంటే ఇంతకుముందు ఏరే బకెట్లో ఉంటే సన్నగా వస్తుందని చెప్పి మళ్ళీ కంపోస్ట్ వేసి బకెట్ ఇరిగిపోతుంది, కొత్త బయటికి మార్చుకున్నా. ఇది మొన్న పోయిన ఎండ్లాకాలం ఇప్పుడు చూడండి ఎలా వచ్చింది. మనంతా ఇది కట్ చేసి మీకు చూస్తుంటారండి, ఇది కన్యూజులకు అర్థమైద్ది. ఇదంతా కట్ చేసి కంపోస్ట్కి వేసిన రోజు నువ్వే ఉన్నావు కదా, దీనికి వేసాను. అసలు చూడండి ఎలా వచ్చినాయో. ఇప్పుడు మనకి ఈ పూజకండి ఒకసారి సూర్యుడి నుంచి ఎంత ఉదయాన్నే వచ్చాను. ఇప్పుడు 7 అవుతుంది టైం. ఇప్పుడు ఆ మల్లెపూలు చూడండి, మేము ప్రతి పూసిన పువ్వు అండి మేమైతే కొప్పులో పెట్టాము. ఎందుకంటే కొప్పు అన్న నెత్తిలో పెట్టాము. నాకెందుకు దేవుడు పాదాలకు ముందు చేరిస్తే మంచిది అన్న ఫీలింగ్తో ఉంటుంది. మీ ఇష్టం పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. అలానే నీకు ఇంకోటి కూడా చూపిస్తాను. రాత్రి మా పిల్లలు తెలియ గబక్కను కోసుకొచ్చేసారు. ఇదిగోండి కనకాంబరాలు మీకు చూపించాలి, మళ్ళీ తీసుకొచ్చానమ్మ. కడితే మోరైనవి రాత్రి కోసింది. ఒకసారి చూడండి ఆ చెట్టుని చూపించు ఒకసారి. తీద్దురమ్మా ఎందుకు ఆ చెట్టు చూపించు. రాత్రి కోసి కట్టిన అది మీకు చూపించాలనే తీసుకొచ్చాను. ఇది నెత్తిలో పెట్టుకుంటాం, కానీ నేను ఎందుకు స్మెల్ వచ్చే పువ్వు గులాబీ పువ్వు నాకు ఎంతసేపు దేవుడికే పెట్టాలని ఇష్టం, కానీ నెత్తిలో పెట్టుకోవాలనిపించదు. ఇప్పుడు ఇది మల్లెపూలు ఉన్నాయి, ఇవి కోస్తున్నాను. ఇదిగా ఎన్ని ఉన్నాయో చూడండి. అసలు చాలామంది దేవుడికి నిండుగా పూలు అలంకరించుకుంటే అవి కొన్నాయి కదా. మనం ఇంట్లో ఇలా చెట్లు పెట్టి పూయించిన పూలు దేవుడికి పెట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా. అట్లా ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే సమ్మర్ వచ్చేసింది కదా, ఏమన్నా మల్లె చెట్లు ఉంటే మాత్రం దూసేయనమ్మా. అసలు ఈ పాటికే కానీ దూసేసుకుంటే మనం పూలు కూడా ఇప్పుడు ఈ పూలన్నీ అయిపోయినాక మళ్ళీ దూసేసామనుకో, మళ్ళీ ఎగరేసి మళ్ళీ అట్లా 3 సార్లు పూపించుకోవచ్చమ్మా. నేను ఈసారి ఫస్టే చేస్తున్నాను. ఇది అయిపోగానే మళ్ళీ పూలు 3 సీజన్లుగా పోస్తాయి. కొంతమంది ఏంటంటే 1 సీజన్ 2 సీజన్లు అనుకుంటారు, కాదు 3 సీజన్లుగా పూయించుకోవచ్చు. అలా ఎంత స్మెల్లోనుండో. ఇట్లాంటప్పుడు అనిపించింది ఈ బకెట్ తీసుకుపోయి గుమ్మం పక్కన పెట్టాలనిపించింది అనమాట. అంత బాగుంటుంది. చూడండి, నేను అనుకుంటాను వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనుకుంటున్నాయి. ఇది ఈరోజు గులాబీలు కూడా చాలా ఉన్నాయండి, మీకు చూపిస్తాను. ఇక్కడ మేము ఇప్పుడు ఏం పెట్టుకో ఈ మల్లెపూలు దీంట్లో వేస్తున్నాయి, ఎందుకంటే గులాబీ పూల మధ్యలో నలిగిపోతాయని దీంట్లో వేసుకుంటున్నాను అనుకున్నా. ఇది అక్కడ పెట్టేసి ఇన్ని గులాబీలు కట్ చేసుకున్నాను. ఒకసారి గులాబీలు చూడండి, పూస్తేనేమో ఇలా పోస్తాయండి, లేదంటే అస్సలు వెయ్యు. మీకు కూడా ఇట్లా కలర్ భలే ఉంది కదా. నేను ఇదైతే ఎంత 170 రూపాయలకి తీసుకొచ్చండి. మొక్క తీసుకొచ్చి కూడా 3 సంవత్సరాలు. ఎన్ని ఉన్నాయో దీన్ని చూపిస్తాను. ఐదు ఉన్నాయి. ఈ కలర్ అయితే బాగుంటుంది కదా. ఇట్లా ఇది గుత్తులు భలే పోస్తుంది. మనకి బటర్ రోజెస్ పోస్తాయి చూడు, అలా పోస్తుంది. మీరు అందరూ పసుపు తీసారా? నేను ఇంకా పసుపు ఇది 2 రకాలు వస్తున్నాయి. దీన్ని ఇదే కలర్, ఈ కలర్ వచ్చి ఈ కలర్గా మారుతుందండి. ఇది మొగ్గిలా ఉంది, రెడ్ నుంచి ఇది ఇంకోటి, ఇది ఇంకోటి. ఇక్కడ ఉన్నాయి సెంటు గులాబీ. ఇక్కడ ఉంది, ఇది రాలుతుంది. ఇది ఉంది, ఇది పెట్టుకోండి అండి ఎక్కువ. అవి కాకుండా ఇది పెట్టుకుంటే మనకు పూసినప్పుడు 4 రోజులైనా ఉంటుందమ్మా. మాకు పూసినప్పుడు నేను రావట్లేదు కదా కొంచెం రోజులు, అందుకు కొన్ని కోసుకొచ్చుకున్నారు, కొన్ని కోసుకోవట్లే. మనం కొమ్మలు కట్ చేస్తేనే ఇవి కూడా ఒక 6 దాకా ఉన్నాయి. ఇది పూసి మొన్నట్టుంది, అది ఇంకా ఎట్లుందో ఏమో తక్కువ చూసాను. అంతకుముందు వీడియో మొత్తం మా అబ్బాయే తీసున్నాడు. ఇది ఒక గులాబీ, ఇది చెంటు గులాబీ కాదు, ఇది నేను కొమ్మ తెచ్చి పెట్టుకుందండి. కొమ్మలు కూడా వస్తాయి, పెట్టుకోండి. కొన్ని అయితే అంటే అన్ని కొమ్మలు రావు. వర్షాకాలం మనం ఏదైనా కటింగ్లు చేస్తాం కదా, 10 కొమ్మలు కట్ చేసినప్పుడు 10 కొన్ని పెట్టండి చిన్న దాంట్లో ఒక్కటైనా బతికిద్దమ్మా. నేను అన్నీ వేసుకుని ఇంకెట్లా పెట్టుకుంటూ పోతున్నాను. అటు కూడా ఉన్నాయి కదా ఇక చూడండి. అసలు ఈ మధ్యకాలంలో చూసారా, అప్పట్లో భలే పోస్తుంది. ఇది కూడా అంత కటింగ్ చేస్తాయి కదా అప్పుడు కంపోస్ట్ అని, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయండి.
నేను కొన్ని ఇది కొయ్యను, ఇది మళ్ళీ రేపు కోసుకోవచ్చు. అంటే కొన్నే కోసుకుంటాను అండి. ఒకరోజు అన్ని ఈడ కోసం కోసామనుకో రేపు మళ్ళీ పూజకి ఇంకెక్కడికి వస్తాయి. అవి 2 వదిలేస్తున్నాను. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది. అవి రేపు కోసుకున్నాను. ఇదిగోండి ఇంకా అక్కడ ఉన్నాయి కొన్ని కోసుకున్నాం. ఇగో శంకు పూలు కూడా కొన్నే ఉన్నాయి. అవి కూడా ఇది చూడండి, ఇది దీంట్లో మొలిసింది. ఇదేంటంటే ఆకాడు దాంట్లో మొలిసింది. మాది ఒకటైతే ఎండిపోయిందండి. 4 అంటే బాగా ఇచ్చుకున్నాకే వద్దాము అని ఇది కూడా ఇప్పుడు దీంట్లో కూడా మొలుస్తున్నాయి చూడు శంకు పూలు. ఈ వంగ చెట్టు కూడా అప్పుడు చచ్చిపోయింది ఎందుకో. నేను ఈ మధ్యకాలం కాదు పెట్టేసినాక ఇదిగో ఇవన్నీ మొలుస్తున్నాయి. ఇది ఒకటండి స్వీట్ లెమను. ఇది అంటు కింద వచ్చింది కదా, ఇది ముళ్ళు వస్తాయి. ఇది కట్ చేసేస్తేనే మనకి పైన వస్తుంది. మనం తెలియక ఇది కానీ ఉంటుంది కదా చూడు, ముళ్ళు అలా ఎట్ట వస్తుందో ఇలాంటి ఈ ముళ్ళు ఉన్నాయి. ఈ కొమ్మలు రావు దీనికి. స్వీట్ లెమన్కి ముళ్ళు ఉండవు. దీన్ని చూడు అంటే అంటు కన్నా కింద ఉంటే కింద నుంచి ఎగురు వస్తే మాత్రం అవి రావు. కట్ చేసుకొని గులాబీ చెట్లు కూడా ఇట్లా ఉంటుంది, కానీ నిమ్మకాయ వాసన వస్తుంటుంది. అలానే మునక్కాయలు నీళ్ళు కోసేసుకుందాం ఒకసారి. పైన కొన్ని ఏవో హార్వెస్ట్గా వచ్చాను. ఇంకా మీరందరూ పసుపు తీస్తారండి, మేమైతే నెక్స్ట్ వీడియోలో పసుపు తీస్తాను. నాకు ఇప్పుడు చేతన అవ్వట్లేదు కాబట్టి ఈరోజు ఏందో వాళ్ళు వస్తున్నారు కదా చూడడానికి వచ్చి కొయ్యటానికే కోస్తున్నా, కానీ నాకు చేతన అవ్వట్లేదు. సీడ్ వదిలేయాల్సింది, సీడ్ వదిలేయాల్సింది. ఇదా వదిలేసిదా పర్లేదు నాన్న. 4 వచ్చినాయండి, 4 మునక్కలు వచ్చినాయి. ఇంకా గులాబీలు కోసుకుందాం. అసలు ఈ చూడండి అండి, ఇవి కూడా పూసినప్పుడు ఏదో అన్నీ ఒకేసారి ఇచ్చుకోవాలి. ఏదో పిచ్చగా పోస్తాయి కదా. కింద కూడా చూడండి ఎన్ని ఉన్నాయో, పైన కింద ఎన్ని పూలు ఉన్నాయో. అసలు భలే పోస్తాయి. ఈ కలర్ ఇది మాత్రం నాకు తక్కువ రేట్లో వచ్చింది ఏమో అనిపించింది. ఇదంతా 60 రూపాయలు పెట్టి తీసుకొచ్చారు అంతే. ఇది వైట్ ఇంకా పింక్ కలర్లో ఉంది. ఎప్పుడైనా కూడా మనం అదే కొమ్మలు కట్ చేస్తేనే ఎగిరేస్తేనే ఇంత పూలు వస్తాయి. కట్ చేయకుండా మేము ఆ బలం వేస్తే వచ్చింది, ఈ బలం వేస్తే వచ్చింది నేను మాట ఒట్టి మాటమ్మా. నేను చెప్పేది నేను ఈజీగా పెంచుకునే లెక్కలో చెప్తున్నాను. అయిపోగానే నేను దీంట్లో చూడండి, ఇక్కడికి ఒకసారి మొదట్లో చూపించు. నేనేం చెత్త వేస్తున్నాను, అవేం మట్టి కప్పెడతా అంతే. మన ఇంట్లో వచ్చే కంపోస్ట్ వేయండి. ఇది చూడండి ఎంత ఉబ్బొక్కేలాగా వచ్చింది కదా, ఎంత ఇంట్రెస్ట్ అనిపించిద్దండి. నాకు ఇన్ని పూలు కోసేసుకున్నాను. ఇప్పుడు బీరకాయలు ఉన్నాయమ్మా కోసుకుందాం. ఇంత చిన్న చెట్టుకి బీరకాయలు ఎలా వచ్చినాయో నేనేమేమి వేస్తున్నా కూడా మీరు చూస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇదిగో అన్నీ నాకు ఇంతకన్నా ఇంక ఇన్ని పూలు కన్నా ఇంకా కావాలండి. ఏదో మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నట్టుంది కదా. అది అన్ని మునక్కాయలు కూడా ఇక్కడ పెట్టుకున్నాను. అక్కడికి వెళ్ళి ఇంకోటి తీసుకొచ్చి బీరకాయలు కోసుకున్నాను. చూడండి చిన్న చెట్టుకి బీరకాయలు ఎలా వచ్చింది తెలుసా, పాలినేషన్ చేస్తేనే బీరకాయలు నిలబడతాయి. నేను వేసిన బలానికి ఏం వేస్తానో మొత్తానికి తెలుసమ్మా. ఎవరో బట్టినా నా ఇదే పూర్తిగా ఎప్పుడు చూసే వాళ్ళకి నేను ఏం బలానికి వేస్తున్నాను, ఏమేం కంపోస్ట్. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇప్పుడు ఏమి లేదు కదా, ఇట్లా ఎండేసుకుంటున్నాను. కొంచెం ఎండిపోతే మనకి ఎలాంటి కింద వాటర్ కూడా దిగదు. మళ్ళీ బకెట్ ఏదైనా రెడీ అయినప్పుడు మళ్ళీ బకెట్లు వేసుకుంటాను. ఇలా ప్రతి వాళ్ళు వేసుకోండి చెప్తున్నానమ్మా. ఈజీగా ఆర్గానిక్ ఈజీగా పండించుకోవచ్చమ్మా. చూడండి ఈరోజు బీరకాయ మొన్న కోసాను ఒకటి, ఫస్ట్ ఒక మొన్న ఒకటి ఫస్ట్ ఈ సీజన్కి ఫస్ట్ నేనే కట్ చేసాను. రెండోసారి కోయటం నేనే కట్ చేసేది. మొన్న కట్ చేసా కదా, అసలు ఎంత హ్యాపీగా అనిపించింది కదా. ఫస్ట్ పంట. ఇప్పుడు నేను ఈ 3 కోసుకున్నాను. నాకు ఇది సరిపోతుంది. అది కొంచెం చిన్నగా ఉంది కదా, ఇంకా వచ్చి ఇది ఏమో నాటు బీరకాయ. ఇది నాటుది, ఇది హైబ్రిడ్ది. అంటే నేను అన్ని పెట్టానమ్మా. కొన్ని ఊరు నుంచి పంపించి కొన్ని కొనుక్కొచ్చి పెట్టే కదా ఈసారి. అది కూడా పాలిష్ చేయకపోతే ఇదిగో ఎలా పోతుంది చూడు పిందులు. ఇది చూడు పాలిష్ కాల అందుకు పోద్ది. అది అయ్యింది అయితేనే బాగుంది. ఇది టమాటా చెట్టు ఎరిగిద్ది. ఇది పాలిష్ చేస్తుంది. అదే రోజు రావాలి, నాకు చేతన రావట్లేదు కదా. మీరు వచ్చి పట్ల కొన్ని తెలియక కొన్ని చేయట్లేదంట. అది అలానే ఇదిగో కోసేసుకున్నాను. ఇది బీరకాయ మేల్ ఫ్లవర్. దీన్ని ఫీమేల్ ఫ్లవర్ కి పెట్టాలి. దీంట్లో వచ్చిందని ఇప్పుడు చూసారు కదా. ఇలా పాలిష్ చేస్తేనే నిలబడదు బద్దం. ఈ ముక్కు పొడి అనేది దానికి అంటుకుంటే దానికి తెల్ల పొడి దానికి పడుతుంది కదా. ఈ పౌడర్ అనేది అంటుకుంటే అది అనేది పిండి అనేది మురిగిపోకుండా అయిపోద్ది అంతే. ఇవన్నీ మేల్ ఫ్లవర్స్ చాలా వస్తాయి కదా. మేల్ ఫ్లవర్స్ అని ఎట్లా అనుకుంటావు అంటే ఇది ఫీమేల్ అంటే ఇది ఇట్లా పిండి ఉంది. ఓకే, దీని బీరకాయ ఉంటుంది. అది లేనిది ఇట్లా ఉంటే ఇది మన కాయ రాదు, వేస్టే కదా.
ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉంది, చేద్దాం. అక్కడ ఉన్న ఫ్లవర్ కోసుకొస్తాం. నేను ఒకే అది చూసుకోలేదు. ఇది కూడా మనకి బటర్ నట్ అండి. ఇది కూడా ప్రతి ఓళ్ళు వేసుకోండి. ఇది కూడా ఏంటంటే మనకి తేనెగలు ఉంటే వాటిలాగా పాలినేషన్ చేయాల్సిన అవసరం లేదు, మనకు లేవు కాబట్టి మనం చేసుకోవాలి. ఇది మీరు చూపించే చేశానండి. ఇంతకుముందు కోసింది కూడా నా దగ్గర ఉంది. అది ఇది స్వీట్ చేస్తాను. అసలు ఎంత సంతోషం అనిపించింది కదా ఫస్ట్ టైం మన గార్డెన్లో ఇలా పండించుకుంటున్నామంటే. అది దీంట్లో వేస్తుంది, దీంట్లో నుంచి రూట్స్ కిందకి వెళ్ళి పైకి వచ్చిందని అసలు ఏం చేయడం అర్థం కాక కింద అంతా ఓపెన్ ఉంది, ఇక్కడ నుంచి రూట్స్ పోయినాయి చూడు. దీన్ని ఫుల్ రోజు కంపోస్ట్ వేసాను. అప్పటికప్పుడు పెడితే వేడి వచ్చింది, దీంట్లో మట్టి పోసి దీంట్లో పెట్టానండి. అది కింద రూట్ దిగేటప్పుడు కింద కూడా కంపోస్ట్ అయిపోద్ది కదా, అందుకు అలా పెట్టాను. దీనికంటే మనం వేసింది అదే ప్రతి దానికి నేను అదే చెప్తున్నాను. మనం ఏమి వేస్తున్నాం మన వీడియోలు చూసే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. కానీ ఇది కూడా కోసేస్తున్నానమ్మా. ఇది కూడా పాలినేషన్ చేసుకుంటే నిలబడతాయి. నాకు ఇంత చిన్న చెట్టుకు 3 వచ్చినాయి అంటే చూస్తున్నారు కదా ఎంత ఈజీగా పండించుకోవచ్చో. నేను ఈ సీడ్స్ తీసి కూడా ఎండబెట్టుకుంటాను. నేను బయట కొనుక్కొచ్చేసాను. ప్రతి వాళ్ళు కొనుక్కొచ్చుకొని వేసుకొని వస్తాయి, మనం వండుకోవచ్చు. ఎక్కడ మనకి ఎక్కువ పల్లెటూరు అంటే పొలం చోటు దొరకు ఇంటి పక్కన అక్కడ వేసుకుని ఈజీగా వస్తాయి. ఇగో చూడండి, ఈరోజు చూడండి పొద్దున్న ఎంత బాగుంది. ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయండి, కొయ్యాలి. ఇక్కడ చూపించి ఒకసారి ఇవి కూడా కోసి చూపిస్తాను. అట్లనే కొంచెం ఆకుకూర కూడా తీసుకోవాలమ్మా లైట్గా. నాకు కావాలి కాబట్టి కొంచెం ఆకుకూర తీసుకుంటాను. మందారాలు కూడా ఇన్ని వచ్చినాయండి. నేను ఇప్పుడు ఆకుకూర తీసుకుంటాను కొంచెం. అట్లనే కరివేపాకు ఒకసారి చూపిస్తాను ఎన్ని వచ్చినాయి చూడు. ఇది కరివేపాకు ఇంతకుముందు చూపించాను. శుభ్రంగా తీనమ్మ వచ్చిద్ది అని అంటే ఇట్లా తీసి చూడు ఎలా వచ్చిందో. నేను ఇది కోసిన రోజు వచ్చాను, ఈ రోజు వచ్చాను. మళ్ళీ మధ్యలో 8 రోజులు 15 రోజుల గ్యాప్ తీసుకున్నాను ఏమో. ఈ రోజు వచ్చాను. చూడండి ఎలా ఉందో. అసలు గార్డెన్లోకి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, కొంచెం ఓపుకున్న కూడా గార్డెన్లోకి ఎప్పుడెప్పుడు రావాలనే ఉంటుందండి. ఆ చెట్లు పెంచే వాళ్ళకి అర్థమైద్దేమో. కొంచెం కరివేపాకు కూడా కోసుకుంటాను. పువ్వులు, కరివేపాకు, బీరకాయలు, ఇది బటర్ నట్, మునక్కాయలు ఇన్ని వచ్చినాయి. కొంచెం ఆకుకూర అది కోసినా చూపిస్తాను. కరివేపాకు కూడా తీసుకొచ్చుకున్నాను. నేను కోసినాక కొద్దిగా ఆలుపైసి కూడా కోసుకుందాం అనుకుంటున్నాను. టీలోకి కావాలంటున్నారు, కొంచెం కోస్తాను. దీంట్లో కాకర చెట్లు ఉన్నాయి. ఇది కాకర వస్తుంది కదా, ఈ ఆకుకూరను తీసేసి ఇదిగో ఈ కాకర బయటికి రావాలంటే ఈ ఆకుకూర తీసేయాలి. అందులో చెప్పాను మీకు, ముందు పెట్టమని చెప్పాను మీకు. ఎక్కడ చూపిస్తున్నావు నువ్వు? ఇంతకుముందు ఇల్లు మా అబ్బాయి చెప్పాడంట అండి, ఇది పెరుగు తోటకూర అంటండి. ఏం చెప్పావు కానీ పెరుగు తోటకూర అని చెప్పావా? ఇప్పుడు మాత్రం అమ్మ ఎండాకాలం వచ్చేసింది. అందరూ ఉదయం నీళ్ళు పోయి బాగా చెట్లకి, సాయంత్రం పోయింది. సాయంత్రం పోస్తే అంటే నైట్ అంతా ఆరదు, మళ్ళీ తెల్లారి ఉదయం 12 గంటలకు ఆరదు. అప్పుడు కొంచెం చెట్లు బాగుంటాయి. ఉదయం పోసారనుకో సాయంత్రానికి ఆరిపోయిద్ది, శుభ్రంగా మళ్ళీ ఒత్తిడి పడిపోద్ది అనమాట. అందుకు నేను ఇట్లా కట్ చేసుకుంటున్నాను. ఇవి కూడా తెగుతాయి, ఎవరిని నేను కూడా పోతుంది, లేతగానే ఉంది. నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. అంత తీసిన తర్వాత చూపిస్తానమ్మా. ఇదే ఆకుకూర తీస్తా మీకు చూపించాలంటే ఎట్లా అనిపిస్తుంది కదా. చాలామంది అయితే ఇష్టపడుతున్నారు ఇలా పెంచుకునేదానికి కదా. నేను ఎక్కువ మీ చేత ఎందుకు చెప్తుంటే మీకు తెలిసిద్ది, చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. ఆకుకూరలు పెంచుకోవడం అయితే తోటకూర మరీ ఈజీ, మెంతికూర ఇంకా ఈజీ. అమ్మ నువ్వు చేస్తున్నావు నీకు వస్తుంది అనుకుంటారేమో. ఏంటంటే ఇది చూడండి, నాకు దీనికి ఖర్చు అయింది. నేను ఎప్పుడూ మట్టి ఇప్పుడు కాదమ్మా, నాకు దగ్గర 13 సంవత్సరాల కింద మట్టి మనకి. నేను కుండీలు కూడా ఎక్కువ శాతం కొనకుండా మాకు పని దగ్గర వచ్చిన బకెట్లు, ఎక్కడ ట్యాంకులు ఎవరు నిరిగిపోతారో వాళ్ళని అడిగి ఆ ట్యాంకులు అవన్నీ తెచ్చుకొని పెట్టుకున్నానమ్మా. స్టాండ్లు మాత్రం చేయించుకున్నాను. అది ఒక్కసారి చేయించుకోకూడదు, ఒక్కొక్కటి కొన్ని చేయించుకుంటే సరిపోద్ది. ఏదో లేచిందే పరుగు ఒకే రోజు పెట్టాలి అంటే ఆ ఇంట్రెస్ట్ ఉండదు. 4 కుండీలు పెట్టుకోమనుకో, అది చేసుకున్నాక బాగా అనిపించింది అన్నప్పుడు ఇంకో 2 పెట్టుకోవాలి. మనం ఒకేసారి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ డబ్బులు పెట్టి చేసామనుకో, నాకు ఇంట్రెస్ట్ లేకపోయింది అనుకో, అదంతా వేస్ట్ కదా. అందుకని 4 కుండీలు, టబ్బులు ఉంది కదా బ్లాక్ టబ్బులు, అది తెచ్చుకోండి. 4 తెచ్చుకొని పెట్టుకోండి అమ్మ ప్రతి వాళ్ళు. నేను ఇంకా కొంత బీక్కున్నా చూపిస్తున్నాను. ఇప్పుడు అసలు ఇదైతే ఎప్పుడు చేసుకుంటే ఎంత బాగుంటుందో. ఇంత ఆకుకూర తీసుకున్నానమ్మా. ఇప్పుడు దీనిలో చూడండి కాకర చెట్లు 4 ఎలా కనిపిస్తున్నాయో. ఇంకొకసారి మళ్ళీ కూడా కొద్ది రోజులు మళ్ళీ ఇంకోసారి ఆకుకూర కూడా వచ్చింది. ఇదంతా మళ్ళీ ఇక్కడ చూడండి, ఇంకొకసారి కూడా ఇక్కడ ఒకసారి ఎక్కడ నాన్న ఇంకా దీంట్లో కూడా ఉందండి. నాకు ఇది సరిపోద్ది ఇప్పటికి. దీంట్లో కూడా కాకర చెట్లు ఇక్కడ చూడండి, నేను మధ్యలో 2-3 తీసాను ఆకుకూర మొక్కలు. ఇక్కడ ఇది నాకు ఇప్పటికి ఇది సరిపోద్ది కాబట్టి 2 రోజులు అయినా మళ్ళీ అది తీద్దాము. అసలు మీకు ఎలా ఉంటుందండి ఒకసారి గార్డెన్లోకి నాకైతే ఒక 15 రోజులు రాకపోతే ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు చూడాలా, అసలు అదొక
ఏందో ఇంట్రెస్ట్ అసలు ఎట్లుంటుందంటే అయ్యో పోలేకపోతున్నానే పోలేకపోతున్నా అసలు ఎంత బాధ అనిపించదు. అవి వచ్చి చూస్తే అమ్మ హ్యాపీ. అసలు ఆ చెట్లు కూడా ఎట్లా అనిపిస్తుంది, అమ్మ ఏంటమ్మా ఇన్ని రోజులు రాదు అన్నట్టు అనిపించింది అండి. మీ ఫీలింగ్ ఎలా? నాకైతే అలా అనిపించింది. నేను ఈరోజు ఆవాల చెట్టు కూడా చూడండి, నేను వచ్చినప్పుడు పూత పోస్తుంది. ఇప్పుడు ఆవాల కాయలు ఎలా వచ్చినాయో అసలు ఒక్కొక్కరు చూస్తుంటే ఎంత సంతోషం. ఆ ఫీలింగు ఉదయాన్నే రండి కొద్దిసేపు, అంటే పని లేకపోతే ఉదయాన్నే వచ్చి కొద్దిసేపు ఎండకుండి ఈ గార్డెన్లో పని చేసుకుని పోతే బెస్ట్. కుదరదు పిల్లలందరూ బయటికి పోయిన తర్వాత రండి చూసుకోండి. ఇక్కడ టమాటాలు కూడా చూడండి, మొన్నే వేసి ఉంటుంది. ఈడలో చూపిస్తూ వేసిపోయాను. అసలు ఎంత పెద్దగా వచ్చినా అంత కాయ ఫుల్. ఎలా అనిపిస్తుంది అసలు? ఎంత ఆనందం అండి. ఈ ఆనందం కోట్లు ఇచ్చినా కూడా రాదండి. డబ్బా ఇలాంటి ఆనందం అసలు ఎంత మనసు ఎంత అనిపించింది తెలుసా? అన్నీ డబ్బుతో పోలకూడదు, కానీ ఎంత మనసు ఎంత ఆరోగ్యపరంగా ఉండాలంటే ఇలాంటివి పెంచుకోండి. సగం పెద్దోళ్ళు ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే వాళ్ళని చూసుకోమని చెప్పండి. నేను ఏమని చూపిస్తున్నాను, అక్కడ పెట్టేసి చూపిస్తున్నాను. మీకు నచ్చితే మాత్రం మీ సపోర్ట్ ఇవ్వండి అమ్మా. నచ్చిందా ఈరోజు వీడియో? చూసారు కదా, ఉదయాన్నే వస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఫుడ్ను కూరకు వచ్చినాయి, పూజకు వచ్చినాయి, నెత్తిలో పెట్టుకుని వచ్చినాయి, అది స్వీట్ చేసుకోవచ్చు. అసలు ఎంత బాగుందో కదా. ప్రతి వాళ్ళు పెట్టుకోనమ్మా, ఒక్కరన్నా పెట్టుకోనమ్మా నన్ను చూసి చాలు. బాయ్ అమ్మా. మన గార్డెన్లో వచ్చినాయండి. ఇంతకు ముందేమో ఆ మధ్యలో ఉన్నది ఇంత ఫస్ట్ కోసింది, తర్వాత ఈరోజు ఉదయం ఈ 2 కోసుకొచ్చామండి. ఇప్పుడు నేను కట్ చేస్తా అంటే కాదు, నేను కట్ చేస్తాను, నేనే చూపించున్నాను, నేనే కట్ చేస్తాను. మా బాబు తీసుకున్నాడు, కట్ చేస్తాడంట. ఎలా కట్ అమ్మ మీరు పక్కన కూర్చొని ఎందుకు కట్ చేపిస్తున్నారు, చేతులు దిగమంటారేమో. కొన్ని చెప్తే వినరు కదా, అందుకు చూద్దాం మనం కూడా. ఇప్పుడు చూపించి కలర్ ఎట్లా వచ్చిందో. మేము ఫస్ట్ టైమే చూస్తున్నామండి. అప్పుడు అంటే కొనుక్కున్నప్పుడు ఇంత ముందుది తీసుకొని చేసా, కానీ మన చట్నీ ఎలా పండింది ఏంది అసలు చూడండి ఎంత బాగుందో. ఇది చిన్నది, ఇది ఫస్ట్ వచ్చింది కదా, ఇది చిన్నది. అన్నీ అట్నే కట్ చేయి, అవి కూడా కట్ చేయి, ఈ 2 కూడా కట్ చేయి. చూద్దాం ఈ పెద్ద దాంట్లో ఏమైనా ఉంటాయని నాకు నమ్మకం. ఒక్క సీడ్ వచ్చినా కూడా మళ్ళీ దాచి పెడతానండి. నేను మళ్ళీ నెక్స్ట్ టైం వేస్తాను, ఎందుకంటే ఇది మా వాళ్ళు ఆ రోజు చాలా ఇష్టంగా తిన్నారు. అందుకే ఈరోజు చేద్దాము. 3 ఒకసారి అయితే మాకు అందరూ సరిపోద్ది. ఎక్కువ మంది ఉంటాం కదా, అందుకు కొంచెం అయితే సరిపోవు. అందుకు ఎక్కువ మంది ఉంటాం కాబట్టి ఇది కూడా సీడ్ రాలేదండి. అంటే మనం ఇచ్చే ఆ చెట్టుకి చిన్న చెట్టు 3 రావడం అంటే కష్టమే కదా. కలర్ చూడండి, ఏదో పండిన మామిడికాయ లాగా కదా, ఎంత బాగుందో కలర్ అయితే. దీంట్లో ఉంటాయి అనుకుంటున్నాను సీడ్ అయితే. సెంటర్లో కట్ చేసుకోండి, సీడ్ కట్ అయిపోతే ఆయన పర్లేదు, మనకు 2-3 దొరికినా చాలు అని. మనం గుమ్మడికాయ ఎలా చేసుకుంటారో బెల్లం వేసి కొంచెం నెయ్యి వేసి అని చేసుకుంటే సేమ్ అండి. ఎక్కువ వాటర్ పట్టు. ఇది మొత్తాన్ని కూడా కలిపి సగం టీ గ్లాస్ వాటర్ సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. దీని కొన్ని సీడ్స్ కొన్నిట్లకి అడ్డం కట్ చేసేలోపు తీయని, కానీ నేను తీస్తాను. అవి ఒకసారి చేయి పెట్టి తీయి, అలా తీయి. గట్టిగానే ఉంటుంది. ఇంకా కొంచెం ఉండాలేమో, మనకు ఆత్రం ఆగదు కదండి. మన గార్డెన్లోకి కొత్తది ఏదైనా ఒకటి వచ్చిందంటే ఎప్పుడెప్పుడు కట్ చేయాలా, ఎప్పుడెప్పుడు వండాలన్నట్టే ఉంటుంది. నాకైనా లేకపోతే మీకు కూడా ఉంటుందో, కానీ అది ఉన్నాయి. నేను పోయేసరికి ఇట్లానే వచ్చినాయండి. అప్పుడు ఆ వీడియో చూసే వాళ్ళకైతే అర్థమైంది. ఇలానే ఉంటే నేను ఎండ పెడితే అన్నీ కింద పడిపోయి ఒక్కటే నాకు తులసమ్మలో మొలిసింది అనమాట. ఆ ఒక్కటి తీసుకెళ్తే ఈ 3 వచ్చినాయండి. మనం దానికి ఏమన్నా పెట్టాం ఖర్చు అంటే ఏమీ లేదు. 60 తెచ్చుకున్నాము, వండుకొని తిన్నాము. ఒక్కటి ఆ మట్టిలో పెట్టేసి కంపోస్ట్ చేసానండి. అంతకన్నా నేను ఏం వేయలేదు కదా. ప్రతి వాళ్ళు చూస్తున్నారు కదా, చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో. ఇది కొనాలంటే 1 కిలో దాకా ఉంటుంది. నాకు ఆ రోజు అయితే కిలో వచ్చి 110 రూపాయలు దాకా ఉన్నింది. మనకి ఎట్లనో వచ్చినట్టే కదా. అంటే ప్రతిదీ రేటుతో ఎందుకు కంపేర్ చేస్తాం అనుకుంటారు, చెప్తున్నా. అంత ఈజీగా పెంచుకోవచ్చు భూమిలో పెడితే. మనం ఏమైనా దాని బలాన్ని బయట నుంచి ఎలాంటి మందులు తీసుకురాలేదమ్మా. మన ఇంట్లో వచ్చిన పువ్వులు, కూరగాయల చెత్త, పండ్ల చెత్త ఇదంతా మట్టి ఉంచుకొని దాంట్లో వేసేసుకుంటే అదే ఎరువు, అదే బలం. మీరు అలానే చేయండి. ఇంకేం చేయకపోయినా కూడా మనకు అన్ని కూరగాయలు పండించుకోవచ్చు. నేను ఇవన్నీ ఒకసారి చూపించిన ఆ సీడ్స్ చూడండి. ఒక్క కాయ నుంచి అన్నీ వచ్చినాయి, అప్పుడు అట్లనే వచ్చినాయి. ఇవన్నీ నేను ఎండబెట్టుకుంటాను. ఇప్పుడు దాంట్లో రాకపోయినా పర్లేదు, నేను అవి కొంచెం మొత్తం ప్లేట్లు వేసి ఎండబెట్టేసుకుంటానండి. అదే పల్లెటూరులో అయితే మేము పేడ అంటాం. పేడ గోడకు కొట్టి ఆ పేడలో గుచ్చి పెట్టామంటే ఇత్తనం అనేది సేడదండి. మేము అలా పెట్టుకుంటాం. ఇక్కడ లేదు కాబట్టి మనకి నేను మామూలుగా ప్లేట్లో పెట్టి ఎండబెట్టుకుంటాను. దాంట్లో అంతా రాదు. ఇవన్నీ కట్ చేసుకున్నాక నేను వంట చేసేది నేను చూపించలేదమ్మా.
మన గార్డెన్లో వరకే పెడుతున్నాను కాబట్టి ఇది వంట చేసేది ఏం చూపించలేదు. అంత చేసినాక అది ఎలా ఉందో కూడా అదొకసారి చూపిస్తాను అంతే. అయిందండి. 2 కిలోల ముక్కలు అంత అనిపించినాయి నాకు కట్ చేసుకుంటే. దాంట్లో ఒక 150 గ్రాములు బెల్లం వేసాను, ఒక చిన్న టీ గ్లాసు అన్ని నీళ్లు పోసాను, సగం స్పూన్ అంతా నెయ్యి వేసానండి. ఎంత 2 మనుషులు పెరుగన్నంలో వేసుకుంటారు చూడ అంత సాల్ట్ వేసానండి. ఇలా ఉడకబెట్టుకున్నాము. జస్ట్ తొందరగా ఉడికిద్ది చూడండి. అంటే కాలుతుంది, కాలేటప్పుడు కొంచెం తీపి తెలియదని చెప్పి ఫ్యాన్ కింద పెట్టాను. మా బాబు ఇప్పుడు తీసుకొని నేను ఒక పీస్ తింటాను అంటున్నాడు. తీసుకో. మా పెద్దోళ్ళు కుండలో ఈ కోసేసి అంత నెయ్యి వేసి బెల్లం వేసి కొంచెం ఏదో నీళ్ళు వేసామంటే వేసినట్టు పెట్టేవాళ్ళండి కట్ల పిమ్మర. ఇది పాతకాలం వంట అనమాట. ఇంక మీకేం నచ్చితే దాంట్లో పోపు వేసుకుంటా ఉంటే వేసుకోండి, కానీ ఎక్కువసేపు ఉడకదు. 10 నిమిషాలతోనే ఉడికిద్దండి. 10 నిమిషాలే చాలదు దాని టైము. అంటే మా నాయనమ్మ చేసే వంట అంటే చాలా పాతకాలం వంట అనమాట ఇది. మీకు నచ్చితే మాత్రం చేసుకోండి. స్కిన్ తీసామంటే పేస్ట్ లాగా అయిపోద్ది, ఇమ్మీడియట్ మరి 5 నిమిషాలు మగ్గిపోద్ది. అందుకని ఆ స్కిన్ ఉంచానండి. అది తీసేసుకొని తినొచ్చు. మా అమ్మగారు దీన్ని చూసి ఆ స్కిన్ తింటేనే బాగుంది అని చెప్తున్నారు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి అమ్మా. ఎప్పుడు పెద్దోళ్ళు చెప్పినవంటే ఏదైనా కూడా బాగుంటుంది. మీకు నచ్చితే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మీరు ఫాలో అవ్వండి, లేదంటే యూట్యూబ్లో ఎన్నో ఉంటే దాన్ని చూసి చేసుకోండి.